మనుషుల్లో రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు తోస్తే ముందుకెళ్తారు. మీరు తిరుపతికో యాదగిరిగుట్టకో వెళ్ళండి, అక్కడ మీరేం చేయక్కల్లా, రెండు కాళ్ళు నొక్కి పెట్టి లైన్లో నుంచుని నేను ఇక్కడి నుంచి కదలను అనండి, వెనకవాడు తోస్తూ ఉంటాడు, మీరు ముందుకెళ్తూ ఉంటారు. ఇది ఒక రకం. రెండో రకం తోసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి, తోసుకుని ముందుకెళ్ళాలి కదా. 9,99,999 మంది చప్పట్లు కొడుతూ ఉంటే విరాట్ కోహ్లీ సెంచరీలు కొడుతూ ఉంటాడు. సెంచరీలు మనం కొట్టాలి, చప్పట్లు ప్రపంచం కొట్టాలి. ఆర్ యు ఆల్ రెడీ ఫర్ దాట్? సూపర్ సూపర్. సో టేక్ ఆఫ్ టు టేక్ ఓవర్. మీరు జీవితంలో ముందుకెళ్తాం. ఏవియేషన్ ఈజ్ ద ప్రూఫ్ దట్ గివెన్ ద విల్ వీ హ్యావ్ ద కెపాసిటీ టు అచీవ్ ద ఇంపాసిబుల్. ఆకాశం నీ హద్దురా అని చెప్తారు కదా, అవకాశం వదలొద్దురా అని చెప్తారు కదా. ఏవియేషన్ అంటేనే జీవితంలో ఎదగటం, పైకి వెళ్ళటం. రైట్ బ్రదర్స్ ఫస్ట్ టైం ఫ్లైట్ను కనుక్కున్నప్పుడు కేవలం 18 సెకండ్లు మాత్రమే ఫ్లయింగ్ టైం ఉంది. మరి ఈ రోజున 18 గంటలు ఫ్లై చేసే కెపాసిటీ మీ అందరికీ ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? సిమిలర్లీ ఆకాశం మన హద్దు అన్నప్పుడు, వెన్ లిమిట్ ఈజ్ ద స్కై, దెన్ వై ఆర్ యూ వరీడ్ విత్ స్మాల్ థింగ్స్ ఇన్ ద లైఫ్? చిన్న చిన్న వాటికి మనం ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాం?